హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సంతోష్. ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ ఫ్రెషర్స్ జాబ్ ఆపర్చునిటీతో మీ ముందుకు వచ్చానండి. వివరాల్లోకి వెళ్తే విప్రో బీపీఓ నాన్ వాయిస్ ప్రాసెస్ కోసమని వాకిన్ ఇంటర్వ్యూస్ స్టార్ట్ చేసింది. వివరాల్లోకి వెళ్తే ఎక్స్పీరియన్స్ వచ్చి ఫ్రెషర్స్ కోసం చూస్తున్నారండి. లొకేషన్ వచ్చి హైదరాబాద్ అండ్ శాలరీ వరకు వచ్చి 1.75 lakh పర్ యానం. ద నెంబర్ ఆఫ్ పొజిషన్స్ వచ్చి 90 పొజిషన్స్ ఉన్నాయండి. ఇట్ ఈస్ కంప్లీట్ నాన్ వాయిస్ ప్రాసెస్. ఈ ఇండస్ట్రీ వచ్చి విప్రో బీపీఓ ఆర్ కాల్ సెంటర్ కిందకు వస్తుందండి. ఎస్పెషలీ ఈ రోల్ డిపార్ట్మెంట్లోకి వెళ్తే కస్టమర్ సక్సెస్ అండ్ సర్వీస్ ఆపరేషన్స్ డిపార్ట్మెంట్లోకి వస్తుంది. అండ్ ఇది వచ్చి విప్రో బీపీఓతో ఫుల్ టైం పర్మనెంట్ రోల్ అండి. పర్టికులర్గా మీరు వాకిన్ డేట్స్ చూసుకుంటే కనుక 15th April నుంచి 19th April వరకు, టైమింగ్స్ చూసుకుంటే కనుక మార్నింగ్ 9:30 AM నుంచి ఆఫ్టర్నూన్ 12:30 PM వరకు వాకిన్ అలౌ చేస్తారండి. ఈ లొకేషన్ డీటెయిల్స్ నేను మీకు డిస్క్రిప్షన్లోని ప్రజెంట్ చేస్తాను. రిక్వైర్డ్ స్కిల్స్కి వస్తే బేసికల్గా ఏంటంటే మంచి డీసెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్న వాళ్ళని చూస్తున్నారండి. అండ్ ఎడిషన్ టు దట్ మినిమం అండర్స్టాండింగ్ ఆర్ ఎక్స్పీరియన్స్ ఎక్సెల్ ఎంఎస్ ఎక్సెల్లో కానీ అండ్ కంప్యూటర్ పైన కానీ అవగాహన ఉండాలండి. అండ్ జాబ్ స్పెసిఫికేషన్స్కి వస్తే వర్క్ లొకేషన్ వచ్చి హైదరాబాద్, ఇంతకుముందు చెప్పినట్టు. ఇది వచ్చి క్యాండిడేట్ ఫ్లెక్సిబుల్గా ఉండాలండి, ఎందుకంటే ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ కాదు. ఫ్రమ్ ద డే 1 నుంచి వన్స్ మీరు సెలెక్ట్ అయ్యి జాయిన్ అయిన తర్వాత రోజు నుంచి ఖచ్చితంగా మీరు ఆఫీస్ నుంచే వర్క్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఆల్సో క్యాండిడేట్ కొంచెం ఫ్లెక్సిబుల్గా ఉండాలి టు వర్క్ ఫర్ రొటేషనల్ షిఫ్ట్స్ అండి. రొటేషనల్ షిఫ్ట్స్ ఇంక్లూడింగ్ నైట్ షిఫ్ట్స్ కూడా ఉండొచ్చు. దీనికి క్వాలిఫికేషన్ వచ్చి బేసికల్గా మస్ట్ అండ్ షుడ్ గ్రాడ్యుయేషన్ ఉండాలండి. అండ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ వచ్చి ఓన్లీ MBA క్యాండిడేట్స్ మాత్రమే ప్రిఫర్ చేస్తున్నారు. అండ్ గ్రాడ్యుయేషన్ పాస్అవుట్ ఇయర్ చూసుకుంటే కనుక 2021, 2022 అండ్ 2023 వాళ్ళని మాత్రమే ఎలిజిబిలిటీ క్రైటీరియాలోకి కన్సిడర్ చేస్తున్నారు. అండ్ ఎవరైతే ఇప్పుడు గ్రాడ్యుయేషన్ చదువుతున్నారో లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువుతున్నారో వాళ్ళు ఈ జాబ్కి అప్లై చేసేదానికి అర్హత పొందరు. పర్టికులర్గా ఈ జాబ్ వరకు వచ్చే వరకు వాళ్ళు ఓన్లీ ఫ్రెషర్స్నే హైర్ చేస్తున్నారండి. సో ఎటువంటి ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా మీ అప్లికేషన్ రిజెక్ట్ అయ్యేదానికి అవకాశం ఎక్కువ ఉన్నది. అండ్ అలాగే వన్స్ ఇంటర్వ్యూ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత ఎవరైతే ఇమీడియట్గా జాయిన్ అవ్వగలరో వాళ్ళకి మాత్రమే వీళ్ళు ప్రాధాన్యత ఇస్తున్నారు. సో ఈ విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి. వన్స్ మీరు ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిన తర్వాత మీరు ఇమీడియట్గా జాయిన్ అవ్వాల్సిన అవకాశం ఉంటుంది. వర్కింగ్ డేస్కి వచ్చే వరకు 5 days వర్కింగ్ ఉంటుందండి. బట్ పైన మీకు ముందు చెప్పినట్టుగా రొటేషనల్ షిఫ్ట్లో వర్క్ చేయాలి కాబట్టి 2 days వీక్ ఆఫ్ ఉంటుంది. బట్ అది అగైన్ రొటేషనల్ వీక్ ఆఫ్ కింద ఉంటుంది. అది ఇట్ ఈస్ నాట్ లిమిటెడ్ టు సాటర్డే ఆర్ సండే. సో మీరు దాన్ని దృష్టిలో పెట్టుకుని మీరు ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు దాని ప్రకారంగా మీరు ప్రజెంట్ చేసుకోండి మిమ్మల్ని. తర్వాత ఇది బేసికల్గా ఇంటర్వ్యూ లొకేషన్ వచ్చి మన నానక్రామ్గూడ గచ్చిబౌలి అండి. మీ అందరికీ తెలిసే ఉంటుంది, విప్రో సర్కిల్, విప్రో క్యాంపస్. సో బేసికల్గా ఇది ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉన్నదో క్యాండిడేట్స్ డైరెక్ట్గా వాకిన్కి ప్రజెంట్ అవ్వచ్చండి. బిట్వీన్ ఈ 15th April to 19th April డేట్స్ మధ్యని బిట్వీన్ 9:30 AM to 12:30 PM టైమింగ్స్లో మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యేటప్పుడు మీ రెజ్యూమ్ మీద మీరు HR పర్సన్ నేమ్ రాసి మీరు రెజ్యూమ్ సబ్మిట్ చేయాల్సి ఉంటుందండి. సో దట్ ఎవరైతే ఈ HR ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ చూసుకుంటున్నారో ఇమీడియట్గా కమ్యూనికేషన్ వాళ్ళకి షేర్ చేయడం జరుగుతుంది. తర్వాత మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యేటప్పుడు కొన్ని లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఉన్నాయండి, గుర్తుపెట్టుకోండి. ఒకటి వచ్చి మీరు అప్డేటెడ్ రెజ్యూమే క్యారీ చేయాలి. తర్వాత సెకండ్ థింగ్ వచ్చి పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, రీసెంట్ 6 monthsలో తీసుకున్న ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఒకటి తీసుకోవాలి. అండ్ థర్డ్ వన్ వచ్చి ఎనీ ఆఫ్ ద గవర్నమెంట్ ID ప్రూఫ్ అండి, ఒరిజినల్ క్యారీ చేయాలి. అండ్ అలాగే ఒక జెరాక్స్ కాపీ లైక్ పాన్ కార్డ్ ఆర్ ఆధార్ ఆర్ పాస్పోర్ట్, ఈ మూడింట్లో ఏదైనా ఒరిజినల్ క్యారీ చేయాలి. అలాగే ఒక కాపీ ఆఫ్ జెరాక్స్ కాపీ కూడా మీరు క్యారీ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చి సెకండ్ డోస్ వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ కూడా
ఎక్స్‌రే కాపీ అడుగుతున్నారండి. సో, మేక్ ష్యూర్ ఏందంటే పై డాక్యుమెంట్స్‌తో పాటు మీ వ్యాక్సినేషన్ సెకండ్ డోసెస్ సర్టిఫికేట్ కూడా క్యారీ చేయండి. అలాగే పైన చెప్పిన 4 డాక్యుమెంట్స్‌తో పాటు అడిషనల్‌గా మీ గ్రాడ్యుయేషన్ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ప్రొవిజనల్ సర్టిఫికేట్ జెరాక్స్ కాపీ ఒకటి క్యారీ చేయాల్సి ఉంటదండి. సో, ఇవి ఖచ్చితంగా మీరు ఈ 5 డాక్యుమెంట్స్ మీరు ఇంటర్వ్యూకి వాకిన్‌కి వెళ్ళినప్పుడు మీరు క్యారీ చేయాల్సి ఉంటది. అట్లనే మీరు వాకిన్‌కి వెళ్ళేటప్పుడు ఎటువంటి బ్యాగ్స్ గానీ, ల్యాప్‌టాప్‌లు గానీ క్యారీ చేయకూడదండి. ఒకవేళ పొరపాటున క్యారీ చేసినా కూడా ఆ బ్యాగేజ్‌ని మీకు వాళ్ళు లోపలికి అలౌ చేయరు. మేక్ ష్యూర్ ఏందంటే మీరు ఈ డాక్యుమెంట్స్ అన్నీ క్యారీ చేసుకొని మీరు ఇంటర్వ్యూకి ప్రెజెంట్ అవ్వండి. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ హోప్ ఈ వీడియో మీకు ఇంట్రెస్టింగ్‌గా అనిపించి ఉండొచ్చు. మీకు నచ్చితే గనక ఒక లైక్ చేయండి. అట్లనే నా ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్‌తో మీ ముందుకు మళ్ళీ మళ్ళీ వస్తా ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్.